One more coffee. Excuse me. Yes, sir. One Coke. Please be seated, sir. I'll bring your order to ఓకే ఏమన్నా ఇక్కడ ఇది బాగాలేదు, ఇది కూడా లేదు, ఇది స్టన్నింగ్ శృతి అంట, చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ మై కోక్? 1 minute, sir. అయితే ఓ పంచే, ఆ కోక్ ఏదో ఆ టేబుల్కి తీసుకొచ్చి. Okay, sir. ఈడెవడో తెగ బాధపడిపోతున్నాడు. ఈ మ్యాగజైన్లో మ్యాటర్ కన్నా ముందు ఈడి మ్యాటర్ అని తెలుసుకుంటే పోలే. భయ్యా, ఏంటి మీ ప్రాబ్లం? ఎందుకు భయ్యా చచ్చిన పావును మళ్ళీ మళ్ళీ చంపుతారు? పాము ఏంటి, చంపడం ఏంటి? అంటే నా ఉద్దేశం బాధపడేవాడిని ఇంకా బాధపడడం ఎందుకని అలా అన్నాను. బాధను పంచుకుంటే బాధ తగ్గిపోతుందని మా అమ్మ చెప్పింది. మీరు మీ బాధను నాతో చెప్పండి. చెప్తాను భయ్యా, చెప్తాను. మీరు అడిగారను లేకపోతే నా బాధ తగ్గిపోతానో కాదు భయ్యా, నా అలా ఇంకొక లవ్ వాళ్ళు కానీ లవర్ వాళ్ళు కానీ బాధ పడకూడదని చెప్తాను. లవర్ అంటున్నారు, కాంపిటీస్ లవ్ ఫెయిల్యూరే ఏంటి? అవును భయ్యా, నా దరిద్రం కొద్ది అదే. లవ్ ఫెయిల్యూర్ అంటున్నారు, ఏ బార్కి వెళ్ళి తాగుతూ బాధపడాలి కానీ మీరేంటి కాఫీ షాప్కి వచ్చారు? అన్నీ మనకే నా బొక్క, డబ్బులు, హెల్త్ అన్నీనా, అందుకే కొద్ది డిఫరెంట్ ట్రై చేశా. యూఆర్ రైట్ భయ్యా, మంచి పని చేశారు. ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్దామా? మీ ఫీల్ చూస్తుంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. నాకు అన్నిటి వెనక కారణాలే వెతికితే అన్నీ తన జ్ఞాపకాలే ఉంటాయి. ప్రేమలో స్వార్థం ఉంటుందని తెలిసిపోయా, కానీ ప్రేమికుల్లో కూడా స్వార్థపరులు ఉంటారని నాకు ఆ అమ్మాయిని చూసిన తర్వాతే తెలిసింది. తన పేరు శ్రవంతి. తనని నేను 3 నెలల క్రితం ఒక బస్ స్టాప్లో చూశాను. కలిసిన 10 డేస్లోనే బాగా కనెక్ట్ అయిపోయాం. ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా అని తేడా లేకుండా అన్ని నెట్వర్క్స్లో బిజీ అయిపోయాం. అసలు వైజాగ్లో రెస్టారెంట్లు, షాపింగ్ మాల్లు, కాఫీ షాప్లు ఉన్నాయని నాకు ఆ 3 నెలల్లోనే తెలిసింది.
అరే ఓ నిమిషం ఆగరా, స్టోరీ మంచి ఇంట్రెస్టింగ్ ఉంది, నీకు మళ్ళీ చేస్తాను. మీరు కంటిన్యూ చేయండి భయ్యా. అలా మా రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుండగా వన్ ఫైన్ మార్నింగ్ 6 గంటలకే సూర్యుడు ఉదయిస్తాడని నాకు ఆ రోజే తెలిసింది. ఒక్క రోజులోనే అన్ని ట్విస్టులు ఫేస్ చేస్తానని నాకు ఆ రోజే తెలిసింది. హలో. హాయ్ డార్లింగ్. హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? నిద్రలో డిస్టర్బ్ చేశానా? లేదు, ఇప్పుడే యోగా చేసి జిమ్ చేస్తున్నా. ఓ నువ్వు సూపర్ రా. ఏం లేదు, యాక్చువల్గా 3 డేస్లో నా బర్త్డే, సో షాపింగ్కి వెళ్దాం. ఫుల్ వాలెట్తో వచ్చే. ఓకే బేబీ, డన్, బాయ్. ఓకే బాయ్. తన బర్త్డేకి బట్టలు కొనాలని షాపింగ్కి వెళ్దామంది. రేపేంటి ప్రోగ్రామ్? మనం బీచ్కి వెళ్ళి సరదాగా రెస్టారెంట్కి వెళ్దాం. రేపు నువ్వు నన్ను ఎప్పటిలాగే మన ప్లేస్లో పికప్ చేసుకో. ఓకే, డన్. ఓకే. రెస్టారెంట్కి వెళ్ళాం, బాగా తిన్నాం. బిల్లు వచ్చింది, బిల్లు కడదామని జేబులో చేయి పెట్టాను. పర్సు లేదని తెలుసుకున్నాను. తన వైపు చూసుకున్నాను, తన చూపును అర్థం చేసుకున్నాను, తనకు నా బాధ చెప్పుకున్నాను.
ఎన్నిసార్లు చెప్పాలి భయ్యా, మా స్టోరీ మంచి ఊపు మీద ఉంది, పెట్టే ఫోన్ పెట్టే. మీరు చెప్పండి భయ్యా. ఇంకేమైంది? బిల్లు కట్టింది. బిల్లు కట్టేసిందా? ఆ తర్వాత ఏమైంది? బిల్లు మీద బ్రేకప్ రాసి వెళ్ళిపోయింది. బిల్లు మీద బ్రేకప్పా? ఏం ట్విస్ట్ భయ్యా. ఆ తర్వాత? ఇంకేముంది, నీ ముందు నేను ఎలా ఉన్నాను అంతే. అవును భయ్యా, అమ్మాయి కోసం డబ్బులు ఖర్చు పెట్టారు కదా, మరి ఏమైంది రెస్టారెంట్లో? ఎవడో దొంగ భయ్యా నా పర్స్ కొట్టేశాడు. పర్సా? ఎక్కడ భయ్యా? బీచ్లో. బీచ్లోనా? మరి మీరు చూసుకోలేదా? అమ్మాయి పక్కనుంటే ప్రపంచాన్నే మర్చిపోతాం భయ్యా. ఆఫ్టర్ ఆల్ పర్స్ అంతా ఎందుకే? ఏ పర్స్ భయ్యా మీది? బెనిటన్ లిమిటెడ్ ఎడిషన్ పర్స్ భయ్యా. బెనిటన్ లిమిటెడ్ ఎడిషనా? ఈ పర్స్ ఎక్కడ చూసినట్టుందే భయ్యా. 1 నిమిటే, ఇప్పుడే వచ్చేస్తాను. ఏమైంది? Huh? అదే మీరేదో టెన్షన్లో ఉన్నట్టుంటేను. భయ్యా వచ్చిన తప్పు జరిగిపోయింది భయ్యా. తప్పు జరిగిపోయిందా? ఇప్పుడు కదా వెళ్ళారు, అప్పుడే అంత తప్పు ఎలా జరిగిపోయింది? మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు భయ్యా. బేసిక్గా నేను దొంగనే. మొన్న అలా మీ పర్స్ కొట్టేసింది కూడా నేనే. ఎంత పని చేసావు భయ్యా. ఆ రోజు మీ పర్స్ కొట్టడం వల్లే కదా ఈరోజు మీ లవర్ ఎలాంటిదో మీకు తెలిసింది. అవును భయ్యా, నాకు దాని క్యారెక్టర్ మొన్న నా పర్స్ కొట్టేసినప్పుడే అర్థమైంది. ఒకవేళ నిజంగా అలా జరగకపోతే ఈరోజు మీ లైఫ్లో లైఫే లేకుండా పోయేది. అవును, నాకు నువ్వు చెప్పింది ఇప్పుడే కరెక్ట్ అనిపిస్తుంది. సరే భయ్యా, మీ బాధలో నేను కూడా పాలు పంచుకుంటాను. పదండి భయ్యా, మీ బిల్ కూడా నేనే కడతాను. బిల్. Okay, sir. Sir, excuse me. మీ సిగ్నేచర్ అక్కడ ఇచ్చే. Sir, bill. ఆ కార్డు మీ పర్సులో కొట్టేసింది భయ్యా. సంతకం ఆలోచించకండి, మీదే. ఇది మణిరత్నం సినిమా టైం కాదు భయ్యా, మారుతి సినిమా టైం. జనరేషన్స్ మారిపోయాయి, అమ్మాయిలు కూడా మారిపోయారు.
అంతే భయ్య, ఇదంతా మనీ చేసిన మాయ. హలో, నీకు ప్రపోజ్ చేసి 6 months అయింది. నేను నా లవ్ నీకేమన్నా చిప్గా కనిపిస్తున్నామా? నా లవ్ ప్రూవ్ చేసుకోవడానికి చేతి మీద బ్లేడ్తో నీ పేరు రాసుకోమంటావా? నువ్వు అలాంటి పని ఏం చేయకు. నేను ఒక 3 daysలో రిప్లై ఇస్తాను, ఓకేనా? ఓకే, బాయ్. వీడికి బ్రేకప్ అండ్ కిషోర్ని యాక్సెప్ట్ చేయటానికి ఇదే రైట్ టైం. Kishore, meet me now at Domino's. I'll be waiting for you. Okay, bye. Rolling. Action. సారీ బేబీ. Rolling. Action. Action. Money చేసిన మా టేక్ 1. చెప్పండి, టెన్షన్ వచ్చేస్తుంది. Action. ఇదా Rolling. Action. చెప్తాను. Action. Action.